ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 35వ అధ్యాయం. భీమసేనుడు యుధిష్ఠిరుని యుద్ధానికి ఉత్సాహపరచుట. భీమసేనుడిని అంటున్నాడు, మహారాజా, నీటిలోని నురగవలే, చెట్టునున్న పండువలే నీవు కాలం బంధించిన మరణధర్మం గల మనుష్యుడు. కాలం అన్నింటినీ అంతం చేసేది, అందరినీ సంహరించేది. బాణంలా వేగంగా కదిలేది అనంతమైంది, అప్రమేయమైంది, జల ప్రవాహంలా ప్రవాహశీలమైంది. అటువంటి కాలాన్ని దుర్యోధనుడితో సంధి చేసుకుని ప్రత్యక్షం చేసుకోవాలనుకుంటున్నావు. కానీ కుంతీనందన, సూది మనకి కొంచెం కొంచెం కాటుకపుడి అంటి క్షీణించినట్లుగా ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఆయువు క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి క్షణభంగురమైన జీవితంలో మానవుడు సమయం కోసం ఎలా నిరీక్షించగలడు? ఆయువునకు పరిమితి లేనివాడు, లేదా తనకెంత ఆయువు ఉందో నిశ్చయంగా తెలిసినవాడు, అన్నింటినీ ప్రత్యక్షంగా చూడగలిగినవాడు కాలం కోసం నిరీక్షించగలడు. రాజా, మనం 13 సంవత్సరాలు తగిన సమయం కోసం నిరీక్షించాలి. ఈ 13 సంవత్సరాలు కూడా మన ఆయువు తగ్గుతుంది. మనం మృత్యువుకి మరికొంత చేరువవుతాం. దేహదారులందరికీ మృత్యువు వారి శరీరంలోని నిత్యము ఉంటుంది. అందువల్ల మరణానికన్నా ముందే రాజ్యం కోసం కర్మను ఆచరిద్దాం. ఎవరు ప్రభావం కప్పబడిపోయి లోకానికి తెలియరాదో అట్టివాడు భూమికి భారంగా మాత్రమే మిగులుతాడు. అతడు తనలోని వైరాలను తొలగించుకోకుండా ఎద్దుల దుఃఖం పొంది నశిస్తాడు. బలం ప్రయత్నం తక్కువగా ఉన్నవాడు తనలోని వైరాన్ని బయటకు పంపకపోతే అతడి జన్మ నిష్ఫలమే. అతడి జన్మ మిక్కిలి దయనీయమైంది. రాజా, నీ 2 బాహువులు సువర్ణంపై అధికారం కలవి. నీ కీర్తి పృథు చక్రవర్తితో సమానమైంది. యుద్ధంలో శత్రువును చంపి బాహుబల సముపార్జితమైన ధనాన్ని అనుభవించు. రాజా, శత్రుధమన, తన్ను మోసగించిన శత్రువును చంపిన వాడు నరకంలో పడినా సరే అది అతనికి స్వర్గతుల్యమైంది అవుతుంది. అసహనం వల్ల కలిగిన సంతానం అగ్ని కంటే కూడా ఎక్కువ మంట పుట్టిస్తుంది. అటువంటి అసహనంతో తప్పిస్తూ నేను రాత్రి పవలు నిద్రించడం లేదు. కుంతి నందనుడై ధనుర్విద్యలో శ్రేష్ఠుడైనటువంటి ఈ అర్జునుడు గుహలోని సింహంలా మిక్కిలి సంతృప్తుడే ఉన్నాడు. దట్ మీన్స్ సాటిస్ఫాక్షన్ లేడు, చాలా బాధపడిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం యుద్ధం చేద్దాం, అవతలటువంటి దుర్యోధనుడిని చంపేద్దాం. మనకు ఆ వయసు మీద పడుతుంది, చావుకు దగ్గర అవుతూ ఉన్నాం. ఈ మూమెంట్లో మనం దుఃఖిస్తూ ఎద్దుల్లా చావటం తప్ప ఏముండదు. అయ్యా యుద్ధం చేద్దామయ్యా అంటూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.